ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 22వ తేదీన మంగళవారం రోజున రాత్రి 7 గంటల 20 నిమిషాల తర్వాత వీరికి జరగబోయేది ఇదే. కనుక ఈ వృశ్చిక రాశి వారికి ఏం జరగబోతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల కింద జన్మించిన వ్యక్తులని వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి యొక్క గ్రహస్పతి కుజుడు. ఇక ఈ వృశ్చిక రాశి వారికి ఎప్పుడు చూసినా కూడా మనకి సంబంధించిన ఎంతో ప్రాబ్లం అనేది ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు ఎంత కష్టపడినా ఎంత దాచుకున్నా సరే డబ్బు అనేది వచ్చేటప్పటికి వారు ఎప్పుడు కూడా ప్రాబ్లంగానే ఉంటుంది. వాళ్ళు చెయ్యలేరా, డబ్బు అనేది ఖర్చు పెట్టుకోలేరు, అలాగే అవసరానికి తగ్గట్టుగా డబ్బు ఏర్పాటు అనేది జరగదు. ఇక దానికి తోడు వాళ్ళకి ఫ్యామిలీలో కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవ్వటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెండ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని 24 గంటలైతే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ వృశ్చిక రాశి వారికి అంటే మీకు జీవితంలో మీ యొక్క ఆడ మనిషి ఎవరైతే ఉన్నారో వారు మీకు భద్రశత్రువు, తన వల్లే మీకు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, కానీ మీకు దాని గురించి అస్సలు తెలియదు. అంటే ఆ మనిషి మూలాన్ని మీకు ఎటువంటి కష్టాలైనా సరే మీరు కొన్ని తెచ్చుకుంటారు, కానీ తన మూలాన ఇవన్నీ కూడా జరుగుతున్నాయన్న సంగతి మీకు అస్సలు తెలియదు. మీరు ఆ మనిషి మాటలకు బాగా వంశమైపోయి ఉంటారు. ఆ మనిషి మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది అని, అంటే మీ పక్కనే ఉంటూ గొయ్యి అనేది తీస్తున్నా కూడా మీకు ఏమాత్రం కూడా దాని గురించి అవగాహన కలగకుండా ఉండేలైతే చేస్తున్నారు. కనుక ఈ వృశ్చిక రాశి వారు మీ ముందు ఎంతో మంచిగా తీయని మాటలు చెబుతూ ఉంటారు, కానీ మీ రహస్యాలు అన్నీ కూడా తెలుసుకొని దానికి పాజిటివ్గా ఆ పని అనేది చేయటం స్టార్ట్ అయితే చేసి మీ దుఃఖానికి కారణం అనేది అవుతారు. కానీ కాస్త కూడా మీకు దీని గురించి అవగాహన లేదు. మీరు చాలా అదృష్టవంతులు. మీకు చాలా మీ జీవితంలో మీరు అనుకున్నది ప్రతి ఒక్కటి అనేది మీ జీవితంలో ఉంటుంది. కానీ వీరు ఎప్పుడు కూడా మీ దగ్గర ఉన్నదాన్ని వదిలేసుకొని పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ వాళ్ళది బాగా నాకన్నా ఎక్కువగా ఉంది, వాళ్ళ జాతకం బాగుంటుంది, ఎప్పుడు నాకే ఇలా జరుగుతుంది, ఇలా మిమ్మల్ని మీరు కించపరుచుకుంటూ ఉంటారు. ఇది మీకున్న అతిపెద్ద చెడ్డ అలవాటు. ఎవరికి కూడా ఎవరి రాత కలిసి ఉండదు అని ఎవరి రాత వాళ్ళకే ఉంటుంది. మీరు మిగతా వారికన్నా కూడా ఇంకా మంచిగా కలిగి ఉండవచ్చు, కానీ మీరు ఎప్పుడైతే ఎటువంటి కాంపరేజ్ చేస్తారో తదాస్తులు దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ తదాస్తు అన్నారో అనుకోండి, మీ జీవితంలో ఇంకా అంటే ఎప్పుడు కూడా నా దగ్గర ఉన్న దానిలో సంతోషపడాలి. పక్కన వాళ్ళతో మనం జీవితంలోని కంపేర్ అనేది చేసుకోకూడదు. గత 4 సంవత్సరాలు మీకు ఎంతో ఇబ్బందులను గురవుతున్నారు. అదే డబ్బు పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఇంకా దాంతోపాటు జాబ్ కానీ, బిజినెస్ కానీ ఇటువంటివన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మీ ఎదుగుదలకు 4 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉన్నారు. ఒక ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది అనుకునేలోపు ఇంకో కొత్త ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. ఈ విధంగా మీరు ఎన్నో సమస్యలనైతే చూస్తూ ఇప్పటిదాకా మీ జీవితంలో కానీ ఇక్కడ నుంచి దానికి చెక్ పెట్టేయండి. మీ జీవితం, మీ జాతకం కూడా మారబోతుంది. ఇక మీకు సూర్యుడు వెలుగులోకి ఈ విధంగా అయితే ఉండబోతుంది. ఈ విధంగా మీరు వెలుగబోతున్నారు. మీ జాతకం మీకైతే అనుకూలంగా మారబోతుంది. ఎందుకంటే మీకు గ్రహాల
గ్రహం ఏదైతే ఉందో తన ప్లేస్ అనేది చేంజ్ చేయబోతుంది. ఆ ప్లేస్ చేంజ్ అవ్వడమే ఆలస్యం. ఇక మీరు చాలా అతిపెద్ద మంచి శుభవార్తలు కూడా వింటారు. మీరు ఏదైతే అనుకున్నారో అది మీరు మీ జీవితంలో సక్సెస్ అనేది ఖచ్చితంగా అయితే చేయగలుగుతారు. ఇక ఈ వృశ్చిక రాశి వారికైతే ఊహించిన డబ్బు అనేది రాబోతుంది. సో, ఇప్పుడు డబ్బు నా దగ్గరికి వచ్చేసింది కదా అని అనుకోని మళ్ళీ ఆ డబ్బుని మీరు నిర్లక్ష్యం అనేది మాత్రం అస్సలు చేయకండి. డబ్బు రావటం ఎంత ఇంపార్టెంటో దాన్ని జాగ్రత్తగా చేసుకోవడం కూడా అంతే ఇంపార్ట్. అయితే డబ్బు వచ్చినప్పుడు అహంకారం రాకూడదు. అలాగే డబ్బు లేనప్పుడు బాధపడకూడదు. ఎప్పుడు కూడా మంచి, చెడుని అన్నిటిని కూడా సమానంగా తీసుకోవాలి. ఒక లైఫ్‌ని ఊహించుకోవాలి. తన మైండ్ సెట్‌ని కూడా స్థిరంగా ఉంచుకోవాలి. అప్పుడే ప్రతి ఒక్కటి సక్సెస్ రూపం అనేది వస్తుంది. మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని గమనిస్తూ అయితే ఉంటారు. కనుక మీ జీవితంలో చాలా బిందాస్‌గా ఉంటుంది. ఇక మీరు మీ జీవితాన్ని చాలా చక్కగా లీడ్ చేయగలుగుతారు. అంటే మీ జీవితంలో మాత్రం చాలా గజిబిజిగా ఉండదు. అయినా కానీ మీరు ఎంతో సహనంగా అయితే ఉంటారు. సహనంతో మీ జీవితం హ్యాండిల్ అనేది చేస్తారు. కనుక మీకు కూడా దేవుడు అనేవాడు ఈ రకంగా కనిపించబోతున్నాడు మీకు. అయితే ఇలా జరగబోతుంది. ఇక మీకు ఏప్రిల్ 22వ తేదీన మంగళవారం రోజున రాత్రి 7:15 తర్వాత మీరు ఒక చక్కటి శుభవార్త వింటారు. అంటే మీకు పూర్వీకుల నుండి వీరి యొక్క పూర్వీకుల ఆస్తి రావాల్సినటువంటి ఉండేదానికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉంటాయో, కోర్టుకు సంబంధించిన సమస్యలు కావచ్చు, ఇతర ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి కూడా తొలగిపోయే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ వృశ్చిక రాశి వారికి. ఇక అనేక రకాల సమస్యలను సైతం తొలగించుకొని మీరు సంతోషంగా అయితే జీవిస్తారు. అయితే ఈ రాశి వారికి అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోయి, అంటే పేదరికం వారికి అని అనాథలకి కావచ్చు లేదా మూగజీవులకు కావచ్చు, మీరు తోచినటువంటి సహాయం చేయటం, దానం చేయటం వంటివి చేస్తే మీకు అన్ని రకాల దోషాలు ఈ వృశ్చిక రాశి వారికి తొలగిపోతాయి. ఎందులో అయితే విజయాన్ని చూడాలి అనుకుంటున్నారో అది ఖచ్చితంగా చూసి అయితే తీరుతారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ వృశ్చిక రాశి వారికైతే ఈ సమయంలో ఇలా ఒక మంచి శుభవార్త అనేది వస్తుంది. నిరుద్యోగాలకి ఉద్యోగం రావటం, ఉద్యోగస్తులకి ప్రమోషన్ రావటం, కానీ అలానే విద్యార్థులకి ఊహించని విధంగా మంచి ఉత్తీర్ణత రావటం, మీ కుటుంబంలో సంతోషం నెలకొనటం, కానీ కుటుంబం యొక్క మద్దతు పలకటం, కానీ కుటుంబంలో ఉండే చిన్న చిన్న చికాకులు తొలగిపోయి కుటుంబంతో చాలా ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయబోతున్నారు. ఇక సంతోషాలు, ఆనందాలు అనేవి మీ జీవితంలో ఖచ్చితంగా వస్తున్నాయి. కుటుంబ పరంగా ఉండేటువంటి రకరకాల సమస్యలు కూడా తొలగిపోయి ఇక వీరికి సంతోషం అనేది వస్తుంది. తెలుసుకున్నారు కదా వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 22వ తేదీన మంగళవారం రోజున రాత్రి 7:15 తర్వాత మీకు ఎలాంటి శుభవార్తలు వస్తున్నాయి, మీరు ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు, ఎలాంటి మీ యొక్క జీవితం జరిగింది, మీకు ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి అనే పూర్తి వివరాలను మన ఛానల్లో వివరంగా తెలుసుకున్నాం కదా. అయితే ఈ వృశ్చిక రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే మీ యొక్క శుభవార్తలు వినాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి.